హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే కంప్యూటర్ వర్క్, నెక్, బ్లౌజ్ ఇది రెడీ అయినాక చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను నేను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చాలా బాగా వచ్చింది. హ్యాండును నెక్కును సూపర్గా వచ్చింది. అంటే నేనే సొంతంగా క్రియేట్ చేసి వేసినానులేండి. అదే ఇంకానేమో ఇక్కడ పూజ చేస్తుంది పాప. పటాలు కడిగి ఈరోజు చూడండి అసలు ఎంత ఎంత బాగుంది కదా. నాకు మా దేవుని కూడా చాలా నచ్చుతుందని ఎప్పుడు చెప్తుంటాను కదా. మరి పదే పదే చెప్తే విననీకి మీకు కూడా బోర్ కొడుతుందేమో. అయినా సరే నాకైతే బాగా నచ్చుతుంది, చెప్తాను. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూడండి అసలు పూలు పెట్టి మంచిగా అలంకరణ చేసి దీపారాధన చేస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఇరుగ్గా ఉంది, ఓకే, బట్ పర్లేదు, హ్యాపీగా ఉందన్నమాట. చాలా నచ్చింది. ఇంకా పూజ అయిన తర్వాత మనం మన ఆనవాయితీ ఏంది, ఖచ్చితంగా వీడియోలు అయితే తీసుకోవాలి కదా. అదే ఇక్కడ తీస్తున్నాను అనమాట. కొంచెం గొంతు అస్సలు బాగా రావట్లేదు, ఏమనుకోకండి. చూసేయండి. ఒక 2, 3 అంతే, ఒక 1 వీక్ లోపు ఉన్న వీడియోలన్నీ కలిపి ఒక వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజే ఇంట్లో ధూపం వేద్దామని ఇంకా పాప ఏమో రెడీ అవుతుంది, ఈయన కూడా రెడీ అయినాడు. ఇంకా నేనేమో ఇల్లంతా ధూపం వేస్తున్నా. ఫ్రైడే ఖచ్చితంగా ధూపం వేస్తాను అనమాట. అప్పుడే కదా మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. నెగిటివ్ అంతా వెళ్ళిపోయి ఖచ్చితంగా ధూపం వేసుకుంటేనే ఆ స్మెల్ అది మనకు మంచిగా ప్రజెంట్ ఫీల్ అనేది ఉంటుందన్నమాట. అందుకోసం నేను వేస్తుంటాను ధూపం. ఈయననేమో టైం అయింది అంటున్నాడు. ఇంకా పాప జడేసుకుంటుంది. ఇంకా అంతా అయిపోయిందిలేండి, టిఫిన్ అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడ అంతా హాల్లో మొత్తం రూమ్కు బెడ్రూమ్లో అంతా పెట్టేసి వచ్చిన. ఇక్కడ హాల్లో మొత్తం పెట్టేస్తా. ఇంక అట్లే పెట్టేస్తే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది కదా. ఇంకా అప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళంగానే డోర్ తీయంగానే మంచి స్మెల్ అనిపిస్తుంది ఇంట్లో. నాకైతే బాగా నచ్చుతుంది. ఫ్యాన్ వేసినందుకు మొత్తం అంతా ఇదైపోతుంది. ఫ్యాన్ ఆపేస్తే మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ధూపం వేసుకొని చూడండి. మరి ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ ఫీలింగ్ అది వేరు, అసలు చాలా బాగుంటుంది. అది చెప్పలేము, ఫేస్ చేయాలి అంతే ఎవరైనా. ఇంకా ఇది నెక్స్ట్ డేనేమో మార్నింగ్ టీకి పెట్టేసిన అక్కడ. ఇక్కడ పాలు, ఇంకా ఈవినింగ్, ఒకరోజు ఈవినింగ్ అనమాట. ఈయన వచ్చినాడు ఇంటికి. ఇంకా నేను కూడా త్వరగానే వెళ్ళానులేండి. అప్పుడు ఇంకా ఇద్దరం కాఫీ కలుపుకొని తాగాలనేసి నేను ఆయన ఇద్దరం. పిల్లలైతే అసలు ఇద్దరికి కాఫీ టీలు అలవాటే లేవులేండి మా పిల్లలకు. ఇంకా అదే ఇక్కడ జరుగుతుందనమాట. నాకు ఆయనకి కాఫీ కలుపుకుందామనేసి నేను ఇక్కడ చేస్తున్నాను. పాలు కాంచుకొని, కాఫీ అయితే తొందరగా అయిపోతుంది కదా. ఆయన ఇంటికి వచ్చినాడు. ఇంకా అందుకని ఫాస్ట్ కాఫీ అయితేనే కదా. టీ అయితే కొంచెం ఉడకాల కాబట్టి టైం పడుతుంది. అందుకోసం కాఫీ కలుపుతున్నా ఇక్కడ. అదే ఒకరోజు ఈవినింగ్ అనమాట ఆయన ఇంటికి వచ్చినాడు. నేను కూడా కొంచెం త్వరగా వెళ్తే తాగుతానులేండి. మరి లేట్ అయితే ఇంకా కాఫీ తాగితే ఇంకా ఏం తింటాం అనేసి తాగను. కొంచెం ఎర్లీగా వెళ్ళినాను అనుకోండి, 7కి అట్లా వెళ్తే మాత్రం తాగుతా ఖచ్చితంగా. ఇంకా లేట్ అయితే తాగనులేండి, మళ్ళీ తినలేము కదా అనేసి తాగను. అదే కలుపుకొని ఇద్దరం ఇంకా ఆ రోజే అనుకుంటా పూజ చేసి ధూపం వేసుకున్నాను కదా, ఆ రోజే వెళ్ళండి నైట్. ఇంకా ఇట్లా ఇద్దరం కూర్చొని నేను ఆయన ఇద్దరం తాగుతున్నాం. బాగుంటుంది కదా ఇట్లా. నాకైతే మంచిగా నచ్చుతుంది. ఇద్దరం కలుపుకొని కూర్చొని మాట్లాడుకుంటూ కాఫీ తాగుతుంటే. కానీ ఆయనకంత సీన్ లేదు. గబగబా తాగేసి వెళ్ళిపోవాలి, మళ్ళీ టైం అవుతుంటుంది అనేసి ఇంకా కాసేపు కూడా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇంకా ఏం మాట్లాడతాడు, వెళ్ళిపోతున్నాడు. ఇదేమో ఒకరోజు ఎందుకో బయటికి వెళ్ళాం నేను ఆయన ఏదో పనుండి. లైనింగ్ల కోసమేమో వెళ్ళింటి. అది ఇక్కడ వీడియో తీస్తున్నాను అనమాట. బయటికి వెళ్తే ఖచ్చితంగా చిన్నగా షూట్ అయితే చేసుకుంటుంటా.
ఆయననేమో ఇంకా ఎక్కడికి వచ్చినా ఇదేనా అంటుంటాడు. ఆయన అనేది ఆయన అంటాడు, నేను చేసేది నేను చేస్తుంటానులేండి. నేను ఆయన ఇద్దరం వచ్చింటాం అనమాట బయటికి. ఇంకా అదే ఇక్కడ లైనింగ్ల కోసం గుర్తొచ్చిందిలేండి. లైనింగ్లు అవి కొంచెం కలర్స్ అవి వచ్చినాయంటే తెచ్చుకుందామనేసి సండేనేమో సరే పదా అనేసి ఇద్దరం వచ్చినాము. అదే ఇక్కడ సండే కదా, షాపులన్నీ క్లోజ్ ఉన్నాయి. అన్నీ అంటే కొన్ని కొన్ని ఓపెన్లో ఉండేలేండి. ఆల్మోస్ట్ చాలా వరకు క్లోజ్లోనే ఉన్నట్టున్నాయి. అన్నీ ఉండవు. ఒకవేళ ఉన్నా మధ్యాహ్నం దాకా ఉండి మధ్యాహ్నం నుంచి బంద్ ఉంటాయి. డే అంత అయితే ఉండవులేండి. ఇదేమో మధ్యలోనే ఎక్కడ నాకు కరెక్ట్ ఐడియా వస్తలేదు. బండి మీద వెళ్తున్నామా ఫాస్ట్గా, నాకు కరెక్ట్గా ఏ షాపు ఏదనేది తెలియట్లేదు అనమాట. ఇంకా వెళ్తున్నాము. ఎక్కువసేపు ఏం షాపింగ్ ఎక్కువ ఏం చేయలేదులేండి. తొందరగా ఏవో కొన్ని నాకు మెయిన్ కావాల్సిన కలర్స్ ఒక్కటి తీసుకొని ఇంకా షాప్లోనే పెట్టేసి ఇంటికి వెళ్ళాం. మళ్ళీ ఎవరు మోసుకొస్తుంటారు మళ్ళీ ఇంటికి తీసుకుపోయి మళ్ళీ ఇంటికి అంచి మళ్ళీ షాప్కి తెచ్చుకొని అనేసి షాప్కి దగ్గరలో వచ్చేసినాం అనమాట. ఇదైతే షాప్కి దగ్గర ఉండేది మార్కెట్. అటు వెళ్తే మార్కెట్, ఇంకా మా షాప్ కూడా వచ్చేసింది. షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ షాప్ ఓపెన్ చేసి షాప్లో పెట్టేసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి భోంచేసి ఇంకా సండే కదా ఆ రోజు కొంచెం టేక్ రెస్ట్ అనమాట. ఇంకా మళ్ళీ మండే నుంచి మళ్ళీ మన పనులు మనవి మామూలు యాజ్ యూజువల్. ఇంకా ఇదేమో స్కూలు, బాలాజీ స్కూల్ గేట్. అది స్కూల్ పక్కనే 1-2 షాపుల తర్వాత మన షాప్ వస్తుంది. ఇది మన షాప్. లేడీస్ టైలర్ పక్కన ఉంది కదా, ఇదేమో బార్బర్ షాప్లండి. ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చేసినాము. ఇంకా నేను కొన్ని స్టిక్కర్స్, అదే ఇవి పిల్లల ఫొటోస్ ఉన్నాయన్నమాట, ఎక్కడ పెట్టాలో అందుకని స్టిక్కర్స్ తెచ్చుకున్నా. అవి ఒకటి ఉంది కబోర్డు, దానికి ఇవైతే అతుక్కుంటాయి కదా అనేసి అవి తెచ్చి అక్కడ అతికిస్తున్నా. వస్తూ పండుగ కొనుక్కొచ్చుకుంటాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ఆ రోజు నైట్ ఏమో రొట్టె ఆమ్లెట్ చేసిన, ఇంకా అదే ఇక్కడ తింటున్నాం అనమాట. అట్లా ఫోల్డ్ చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం నాతో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే బాగా తింటారు అట్లా. చిన్నప్పుడు మేము కూడా తినేవాళ్ళం అనమాట. అమ్మ వెన్న చేస్తే వెన్న రాసుకొని రొట్టెకు అట్లా తినేవాళ్ళం. మాకు బర్రెలు ఉండేటివి బాగా దండిగా, మాకు అట్లా అలవాటు. ఇట్లా ఎంతమందికి అలవాటు అనేది నాతో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవేమో కొత్తవి శారీస్ అన్నమాట, చాలా బాగున్నాయి చీరలు. కలర్స్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. అవే ఇక్కడ పెట్టినాను. ఇదండి ఇవాళ వీడియో. నా చీరలు, నా షాపింగ్ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.